సార్ దీనికి ఏం చేయాలి, A/B/C ఈక్వల్ టు ఫస్ట్ 3 5s మల్టిప్లై చేయండి, ద వాల్యూ యూ విల్ గెట్ 15. 5 4s మల్టిప్లై చేయండి, ద వాల్యూ యూ విల్ గెట్ 20 అండ్ ఎట్ లాస్ట్ 4 6s యూ విల్ గెట్ 24. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ టైంలో మనం ఈ A/B/Cని ఫైండ్ అవుట్ చేయగలిగామండి. అంటే రివర్స్ షేప్ ఆఫ్ n, ఇలా రివర్స్ షేప్ ఆఫ్ nలో కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే 4 స్టెప్స్ పట్టే ప్రాబ్లం వీ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ ఏ సింపుల్ గ్లాన్స్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతిసారి ఈ షార్ట్కట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే b వాల్యూ సేమ్ ఉండదో అప్పుడు ఇది అప్లై చేయండి. b వాల్యూ కనుక సేమ్ ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ గివ్ ద వాల్యూ యాజ్ డైరెక్ట్ వాల్యూ. సో 3:4 4:5 ఉందనుకోండి, అప్పుడు ఇదంతా అవసరం లేదు కండి, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ యాజ్ 3:4:5. సో దిస్ షార్ట్కట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు A/B/C అండి. నెక్స్ట్ రేషియో ఆఫ్ క్యాపిటల్. పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్కి వచ్చినట్టయితే శశి, రవి, కిరణ్, those 3 guys invested in the ratio of invested 2000, 5000 and 4000 అని చెప్పాను. సో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వాటి ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకున్నట్టయితే ఎంత వస్తుందండి, 2:5:4 వస్తుంది. అందులో శశీస్ ప్రాఫిట్ ఈ స్లైడ్ అయ్యండి. శశీస్ ప్రాఫిట్ చూసినట్టయితే 2 ఎందుకంటే తన పార్ట్స్ ఎన్నండి, 2 parts అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ యూ విల్ బి గెటింగ్ 220. అండ్ రవీస్ ప్రాఫిట్ చూస్తే 5 out of total parts into the total profit, that will be 550. and Kiran's profit 4 out of 11 by into 1210, అది he will be getting as 440. ఫైనల్గా మీరు ప్రాఫిట్ రేషియోస్ని కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఏది 220:550:440, ఒకవేళ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే విల్ బి గెటింగ్ 2:5:4, 11 2s 11 5s 11 4s. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చెప్పొచ్చండి, ఓహో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంటుందో క్యాపిటల్ రేషియో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:5:4 ఉంది. ఫైనల్గా క్యాపిటల్ రేషియో ఇక్కడ నేను సాల్వ్ చేశాను. సరే ఇది మనకు ప్రాబ్లంలో అడగలేదు, కానీ మనకు ఒక సెన్స్ ఉండాలి అక్కడ రేషియో ఆఫ్ క్యాపిటల్స్ అనేది ఓహో రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ కూడా ఈక్వల్గా ఉంటుందా. సో మనకు ఆ పర్టికులర్ షార్ట్ కట్ కనుక అప్లై చేసే ఒక ఇన్కమెంట్ ఉంటే మనం ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ A is to ప్రాఫిట్ రేషియో ఆఫ్ B. ఎందుకంటే డిఫరెంట్ క్యాపిటల్స్ ఇచ్చి డిఫరెంట్ టైం పీరియడ్స్ ఇచ్చినప్పుడు టైం పీరియడ్స్ విత్ క్యాపిటల్స్ మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. 13th ప్రాబ్లంలో కనుక మనం గమనించినట్టయితే ప్రాఫిట్ ఆఫ్ A is to ప్రాఫిట్ ఆఫ్ Bని చూడండి, C1 T1 is to C2 T2. అంటే ఏమీ లేదండి, క్యాపిటల్ టైం పీరియడ్ ఆ రెండు కనుక మనం మల్టిప్లై చేసినట్టే 1000 into 6 3000 into 1 అంటే మనకు జనరల్గా 6000 is to 3000 వచ్చింది. ఎప్పుడు కానీ మర్చిపోకండి, కాంపౌండ్ రేషియో ప్రాబ్లమ్స్లో కంపల్సరీ క్యాపిటల్ అండ్ టైం పీరియడ్ రెండు మల్టిప్లై చేయాలి ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆర్ ప్రాఫిట్ రేషియో. ఓకే, సో ఈ విధంగా మనకు 6:3 అంటే 2:1 వచ్చింది. ఇప్పుడు మనకు ప్రాఫిట్ ఆఫ్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆఫ్ ఏ అంటే 2/3 ఇంటూ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 600 ఉంది కాబట్టి 2/3 into 600 you will be easily getting as 400 rupees as the profit. పైన ప్రాఫిట్ రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇస్ టు ప్రాఫిట్ ఆఫ్ బి అని ఎందుకు రాశానండి, ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పాను ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. సో కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో ఇన్వెస్ట్మెంట్ రేషియో అయినా ప్రాఫిట్ రేషియో అయినా ఒకటే కాబట్టి నేను అలా రాయడం జరిగింది. సో ఎట్ లాస్ట్ వీఆర్ గెటింగ్, ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్ బీని చెప్పండి ఎంతనో. సో సిమిలర్గా 1, ఎందుకంటే బి అనే అతను 1 అనే పార్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి 1/3 into 600 కాబట్టి 200 రూపీస్గా వస్తుంది. సో ఇలా మనం కాంపౌండ్ రేషియో కానివ్వండి, సింపుల్ రేషియో కానివ్వండి, ఏ రేషియోస్ అయినప్పటికీ అప్లికేషన్ అండ్ కాన్సెప్ట్ ఈజ్ వన్ అండ్ సేమ్. ఓన్లీ కాంపౌండ్ రేషియోలో టైం పీరియడ్ మల్టిప్లై చేయండి. అక్కడ కూడా మల్టిప్లై చేయాల్సి ఉన్నప్పటికీ మనం ఎందుకు చేయమంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు కామన్గా ఉన్న కామన్ టైం పీరియడ్ అంతా కూడా
క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దేర్ ఇన్ ద సింపుల్ పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ వీ నెవర్ మల్టిప్లై ద టైం పీరియడ్, బట్ హియర్ వీ హ్యావ్ టు కంపల్సరీలీ మల్టిప్లై. ఒకవేళ టైం పీరియడ్ మల్టిప్లై చేయలేదనుకోండి, మన దురదృష్టం, మనకి ఏదైతే తప్పు వస్తుందో ఆ ఆన్సర్ కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆప్షన్ లేదా సెకండ్ ఆప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. సో స్కోప్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్ను మనం అక్యురసీతో తక్కువ చేసుకోగలగాలి. నెక్స్ట్ 14th ప్రాబ్లం కనుక గమనించినట్టయితే, చీపర్ క్వాలిటీ కాఫీ ఎంత ఉందండి? 30 రూపీస్ ఉంది. అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ కాఫీ ఎంత ఉంది? 35 రూపీస్ ఉంది. మీన్ ప్రైస్, ఈ రెండింటిని మిక్స్ చేయమంటున్నాడు, మీన్ ప్రైస్కి మిమ్మల్ని అమ్మమంటున్నాడు. సో మీన్ ప్రైస్ ఎంత అంటే 32 రూపీస్ పర్ కిలోగ్రామ్. 32 రూపీస్ పర్ కిలోగ్రామ్ చేస్తే అటు సైడు 35 పెద్దగా ఉంది, 32 చిన్నగా ఉంది. 35 - 32 యూ విల్ బి గెటింగ్ 3 యాజ్ ద ఆన్సర్, వెరాస్ ఇటు చూస్తే 32 - 30 యూ విల్ బి గెటింగ్ 2 యాజ్ ద ఆన్సర్. అంటే ఫైనల్ రేషియో ఎంత వచ్చిందండి? 3:2 వచ్చింది. అంటే 3 పార్ట్స్ ఆఫ్ చీపర్ కనుక మీరు మిక్స్ చేయాలనుకుంటే 2 పార్ట్స్ ఆఫ్ దీంతో మిక్స్ చేయాల్సి ఉంటుంది, ఏది సుపీరియర్ క్వాలిటీతోని. సో ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ ద రేషియో ఇన్ ద లాస్ట్ స్టెప్. ఈ రూల్ని మనం ఏమనుకున్నామండి? అలగేషన్ రూల్ అనుకున్నాం మిక్స్చర్ కాన్సెప్ట్లో. దట్స్ వై వీఆర్ అప్లయింగ్ అలగేషన్ ఇన్ మిక్స్చర్స్. ఇప్పుడు ద రిక్వైర్డ్ రేషియో ఆఫ్ ద 2 కాఫీ వెరైటీస్ వి గాట్ యాజ్ 3:2. అంటే క్వాంటిటీ ఆఫ్ చీపర్ ఎంత అండి? 3 పార్ట్స్. క్వాంటిటీ ఆఫ్ సుపీరియర్ వచ్చేసి 2 పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ మనకు క్వాంటిటీ ఆఫ్ సుపీరియర్ కాఫీ అడిగాడు కాబట్టి ద వాల్యూ విల్ బి 72, ఎందుకంటే 2 పార్ట్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 2/3 × 72 అడిగాడు కదండి. ఫస్ట్ ఒకవేళ కనుక 72 ఉంటే సెకండ్ ఎంత ఉంటుంది? ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించినైతే యూ విల్ బి గెటింగ్ 72 × 2/3. సో ఆన్సర్ విల్ బి 48 కిలోగ్రామ్. చూడండి ఎంత సింపుల్గా ఒక హెవీ హెక్టిక్ ప్రాబ్లమ్ని ఒక సింపుల్గా లైన్స్ గీసి చేసేసాం. అంటే ఈ విధంగా మిక్సర్స్ అండ్ అలిగేషన్ రూల్ నేను దాదాపు ప్రతి ఒక్క టాపిక్, అంటే మనకు మిక్సర్స్ అండ్ అలిగేషన్ రూల్ ఎక్కడెక్కడ అప్లై అవుతుందో మీకు సవివరంగా వివరించడానికి ట్రై చేస్తాను. సో మరో సెషన్లో కూడా మీరు జాగ్రత్తగా ఏ పార్ట్స్కి మనం మిక్స్చర్ రాస్తామో తప్పకుండా గమనించాల్సిన అవసరం మీ వైపు నుంచి కూడా ఉండాలి. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ వైన్ లెఫ్ట్ ఇన్ ద వెజల్. ప్రతిసారి మనం ఎంత తీసేస్తున్నామండి? 4 లీటర్స్ 20 లీటర్స్ తీసేస్తున్నాం. తీసేసి 4 టైమ్స్ ఆపరేషన్స్ చేసాం. సో దాని రూల్ ప్రకారం మనం వెళ్ళినట్టయితే 1 - 20/100 × whole to the power of 4 × 100. సేమ్ ఫార్ములా 100 కామన్గా తీసి చేసింది. 100 × 1 - 100 × 20/100 అట్లా చేసినా ఇలా చేసినా దాదాపు యూ విల్ బి గెటింగ్ ద సేమ్ ఆన్సర్. ఓకే, సో 20/100 అంటే సింపుల్గా 1/5, 1 - 1/5 అంటే 4/5. దాన్ని సింప్లిఫికేషన్ చేసినట్టయితే విల్ బి గెటింగ్ 40.96. ఇనీషియల్గా ఎంత ఉందండి, ఇప్పుడు ఎంత ఉందో మీరు ఈజీగా బేరీజ్ వేసుకునే అవకాశం ఉంటుంది. అలా మనం 4 టైమ్స్ ఆపరేట్ చేసాం కాబట్టి పవర్లో 4 రాస్తున్నాం. 10 టైమ్స్ ఆపరేట్ చేసామనుకోండి 10 రాయండి, 20 టైమ్స్ ఆపరేట్ చేస్తే 20 అని రాయండి. సో ద పవర్ n ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ యు ఆర్ ఆపరేటింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పవర్ n. నెక్స్ట్ ప్రాబ్లం గమనించినట్టయితే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మనం తీసుకున్నాం 4 లీటర్స్ అన్నాం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ 3 లీటర్స్ అన్నాం. సో 4/4 + 3 + 5/5 + 2. 4/4 + 3 అంటే నేను సింప్లిఫై చేస్తున్నాను, చూడండి ఎలా వస్తుందో. A1/A1 + B1 + B1/A1 + B1. సిమిలర్గా A2/A1 + B1 + B2/A1. డినామినేటర్ 2 చోట్ల కూడా కామన్గా ఉంటుందండి, కానీ న్యూమరేటరే మారుతుంది. సో దాని మీద మీరు తప్పకుండా దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. సో 4/4 + 3 + 5/5 + 2 డివైడెడ్ బై 3 చెప్పాను కదండి డినామినేటర్ సేమ్ ఉంటుందని, ప్లస్ 2/5 + 2. దీన్ని నేను సింప్లిఫై చేస్తే 4/7 + 5/7 బై 3/7 + 2/7. సో దీన్ని ఆటోమేటిక్గా 9/7 + 5/7 9/7/5/7 రాసుకోవచ్చు కదండి.
when I am writing 9 by 7 by 5 by 7, automatically 7 get cancel and the final value will be 9:5. ఈ విధంగా మనం మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. జనరల్గా రేషియో అండ్ ప్రపోర్షన్కి, పార్ట్నర్షిప్కి, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్కి ఒక సామీప్యం ఉందండి. ఎందుకంటే పార్ట్నర్షిప్లో మనం వాడే కాన్సెప్ట్ అంతా కూడా రేషియో అండ్ ప్రపోర్షన్దే, అలాగే మిక్స్చర్స్లో మనం వాడే కాన్సెప్ట్ అంతా కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్దే. కాబట్టి మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ఫండమెంటల్స్ కనుక పర్ఫెక్ట్ అయి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఒకటి స్లీపింగ్ పార్ట్నర్ చెప్పారు సార్, స్లీపింగ్ పార్ట్నర్ ప్రాబ్లం కూడా చూద్దాం. అసలు జనరల్గా స్లీపింగ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్, యాక్టివ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్లో నెవర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ప్రాఫిట్ రేషియోకి అక్కడ ఈక్వల్ కాబడదు. ఎందుకంటే అక్కడ యాక్టివ్ పార్ట్నర్ అనేవాడు తప్పకుండా స్లీపింగ్ పార్ట్నర్ కన్నా ఎక్కువగా సంపాదించగలడు తన శాలరీతో. సో కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్గా ఉండదు. ఎక్కడండి? స్లీపింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్లో. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్స్ మీద కూడా మనకు చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో తప్పకుండా వాటిని కూడా గుర్తుంచుకోవాల్సింది. కానీ కాంపోనెండో అండ్ డివిడెండో రూల్స్కి తప్పకుండా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 2 రేషియోస్ మస్ట్ బి ఈక్వల్. 2 రేషియోస్ కనుక ఈక్వల్గా లేనట్టయితే అది ఆ రూల్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వర్తింప చేయకూడదు. చేసినప్పటికీ అది మనకు మిస్టేక్గా వస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ఐఎమ్ అష్యూరింగ్ యూ కెన్ స్కోర్ ఎ మినిమమ్ ఆఫ్ 3 to 4 మార్క్స్ ఇన్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా మనం 3 కాన్సెప్ట్స్ మీద ఇంతకుముందు నిన్న మేడం గారు చెప్పారు యావరేజ్, పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ లాస్. అవి ఇవి అన్నీ అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ నుంచి అట్లీస్ట్ యూ విల్ బీ స్కోరింగ్ అరౌండ్ 10 to 12 మార్క్స్ అండి ఈ రోజు వరకు మనకు జరిగిన కాన్సెప్ట్స్ వరకు. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్లో పద్మావతి మేడం గారు మీకు పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్తారు. సో మీరు అందరూ ఏం చేయాలంటే ప్రతిరోజు ఏవైతే మీరు కాన్సెప్ట్స్ వింటున్నారో ఇవి ఒక పేపర్ మీద రాసుకొని ఈ ఫైనలైజ్డ్గా అంటే మీరు ఒకసారి ఎగ్జామినేషన్ పోయే ముందు ఇవన్నీ చూసుకున్నట్టయితే దట్ విల్ బి ఫెచింగ్ ఎ లాట్ ఫర్ యూ అండ్ యూ విల్ బి గెటింగ్ ఏ గుడ్ రిజల్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కగా ఈరోజు విన్నారు. నెక్స్ట్ సెషన్ కూడా పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం.